భారత రాజ్యాంగం మహోన్నతమైనదని, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగానే భారత రాజ్యాంగం నిర్మించబడిందని స్టార్ 9 CEO మహమ్మద్ షాబుద్దీన్ కొనియాడారు. హైదరాబాద్ నారాయణగూడలోని స్టార్ 9 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో CEO మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఏర్పాట్లు రచన గురించి తెలియజేశారు. భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరమని తెలుసుకున్న డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలని పరిశీలించి దానిలో ముఖ్యమైన విషయాలను తీసుకొని మన భారతదేశ ప్రజలకు కావలసిన విధంగా తీర్చిదిద్దారన్నారు. అహర్నిశలు కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మహోన్నత రాజ్యాంగాన్ని రచించి మనకు అందజేశారని అన్నారు. ఈరోజు గణతంత్ర 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు స్టార్ 9 న్యూస్ ప్రధాన కార్యాలయంలో జరుపుకుంటున్న గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ చైర్మన్ స్టార్ 9 గ్రూప్ డాక్టర్ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారికి, అలాగే జేఎల్ శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిబ్బంది అండ్ కరెస్పాండెంట్స్కి అండ్ కోర్ కమిటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. దినోత్సవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితోటి వాళ్ళ టీం తోటి స్వాతంత్రం సిద్ధించాక ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు మొత్తము తిరిగి చదివి రాత్రి పగలు అనకుండా తిండి కనీసం వాటర్ తాగడానికి కూడా సమయం లేకుండా వారు ప్రతి రాజ్యాంగాన్ని పరిశీలించి ఈ విశాల భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరం, మన ప్రజలకి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తము ముందు తరాలకి ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు 1947, 48, 50 అప్పుడు కాకుండా రాబోయే రోజులకి ఏ విధంగా ఉండాలి. భారతదేశం అంటే సువిశాల భారతదేశంలో ఎన్నో జాతులు, ఎన్నో వృత్తులు, ఎన్నో కులాలు, ఎన్నో రకాల మనుషులు మొత్తము కలిపి అఖండ భారతదేశానికి ఏ విధంగా అయితే రాజ్యాంగం అవసరం ఉంటుంది. వెనుకబడిన వాళ్ళు, బీద వాళ్ళు ముందుకు రావాలంటే ఎలాగూ వాళ్ళకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఏ విధంగా ఉద్దేశంతో వారు రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగంతో మనము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి ముందుకు వెళ్తున్నాము. ఎన్నో విజయాలను సాధించగలిగాము, ఎన్నో మంచి పనులు చేసుకోగలిగాము. ప్రతి ఒక్కరికి ఓటకు, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, విద్య, ప్రతిదీ మీరు ఎక్కువ మీరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి చిన్న బీదవాడికి కూడా అదే ఓటు హక్కు ఉంటుంది. ఎన్నో డబ్బులున్న కోటీసుకు అదే ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరికి విద్యలో అంతే ఉపాధి, ప్రతి దాంట్లో ఆ విధంగా రాజ్యాంగాన్ని రచించి ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి యొక్క కృషి ఫలితంగానే వారి యొక్క టీం, వారి యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ప్రతి ఒక్కరూ దాంట్లో కలిసి పనిచేయడం వల్ల మంచి రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. దాన్ని అమలు పరుచుకుంటూ చట్టసభలలో ప్రతి దగ్గర అమలు పరుచుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే ఇక మన సంస్థ విషయానికి వస్తే గత 16 సంవత్సరాలుగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి మన చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఎన్నో సంస్థలు వచ్చాయి, ఎన్నో రకాలుగా వచ్చాయి, ఎన్నో విధంగా జరిగాయి. కానీ మన సంస్థని ముందు చూపుతోటి నడిపించుకుంటూ మన ఇక్కడే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో, అమెరికా లాంటి అగ్రదేశంలో కూడా మన సంస్థకు కార్యాలయాలు ఏర్పాటు చేయడము, అలాగే అక్కడ ఉన్నటువంటి వార్తల సేకరణ, కెనడా, అలాగే దుబాయ్లో మనం సెప్టెంబర్ నెలలో దుబాయ్లో కూడా అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాము. ప్రతి కంట్రీలో అలాగే ఈ మధ్య కొన్ని కంట్రీస్ అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి కోర్ కమిటీ వాళ్ళతోటి, అక్కడ ఉన్నటువంటి INPR డిపార్ట్మెంట్స్ వాళ్ళతో చర్చించి మాట్లాడడం జరిగింది. మలేషియా, సింగపూర్ ఇలాంటి కంట్రీస్, ఇంకా మన కొన్ని కంట్రీస్లో అక్కడికి వెళ్ళి మాట్లాడి, అంటే మన తెలుగు వారు ఉన్నారు కదా, వారికి ఎలాంటి అవకాశాలు, ఎలాంటి వాళ్ళకు వార్తా ప్రసారణ అవసరము, ఎలాంటి వార్తలు అవసరం అనేది ప్రతిదీ పరిశీలించి అక్కడ దగ్గర ఉండి చూసి వాళ్ళకి ఏ విధంగా అయితే మనం ప్రసారాలు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొత్తం పరిశీలించి నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో భాగంగా కొన్ని కంట్రీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా అతి త్వరలో మన కార్యాలయాలు, మన ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయి.
అలాగే మన గౌరవ చైర్మన్ గారు లాస్ట్ ఒక 3 months